వార వెంకటరమణ గోవింద గోవింద. హాయ్ ఫ్రెండ్, నేను 3వ వారం సప్త శనివార వ్రతం అయితే ఈరోజు చేసుకున్నానండి. పూజా విధానం నేను ఎలా చేసుకున్నాను ఇప్పుడు మీకు చూపించేస్తాను. నేను శుక్రవారం నైట్ పసుపు పూజ సామాన్లు తోముకొని గంధం బొట్లు అయితే పెట్టుకొని రెడీగా ఉంచుకున్నానండి. అలాగే పీటల గోడను పసుపు రాసి బొట్లు అయితే ఇలా ముగ్గేసి బొట్లు అయితే పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. అలాగే దర్వాజీ గోడను పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గేసుకొని అన్నీ రెడీగా సగం పని అయితే నైటే చేసుకున్నాను. 3ంటికి లేసాను. 3ంటికి లేసినా సరే పూజ అయితే చేద్దామన్నా అవ్వలేదండి. నేను ప్రసాదం కింద స్వామివారికి నల్ల నువ్వులు ఉండలు చేశానండి. అలాగే దద్దోజనము, పానకము, సలిడి వడపప్పు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి ప్రమిదలు అయితే చేస్తున్నానండి. బియ్య పిండిలో నెయ్యి, బెల్లము, అరటిపండు వేస్తే ఆ పిండి దీపాలు అనేవి పగలకుండా బాగా వస్తాయండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా సలివిడికి కూడాను అందులోనే తీసి పక్కన పెట్టుకున్నానండి. నేల మీద కొంచెం ఈశాన్య మూల నేను పసుపు రాసి ముగ్గేసి దాని మీద పసుపు కుంకుమ వేసి పీట పెట్టానండి. పీట మీద కూడా బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి ఎల్లో కలర్ క్లాత్ అనేది పెట్టుకొని ఇలాగ తమలపాకులు 3 పెట్టుకొని బియ్యం వేసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకొని స్వామివారి ఫోటో అయితే పెట్టాలండి. పెట్టాక స్వామివారికి వస్త్రం అయితే తయారు చేసి వేయాలండి. స్వామివారి బొట్లు పెట్టి వస్త్రం అయితే దూత్తో చేసి ఇలా వేసుకోవాలి. తర్వాత నేను ప్రమిద రెడీ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఒక చిన్న గ్లాస్ తీసుకొని దానికి బియ్య పిండి పొడి పిండి వేసి ముద్ద అందులో పూరి పిండితో నొక్కితే పిండి దీపం అనేది రెడీ అయిపోతాయి. ఇప్పుడేమో వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని తమలపాకులు 2 వేసుకొని దాని మీద పిండి దీపాలు పెట్టుకోవాలండి. యాలక్కాయలు 27 యాలక్కాయలు దండగుచ్చి వెంకటేశ్వర స్వామికి వేస్తే చాలా మంచిది, ఆయనకి ఇష్టం అంటే అండి యాలక్కాయల దండ. ఇలాగేసి ఇలా చేసుకున్నానండి. నా 3వ వారం పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. స్వామివారికి వారం చేసినా సరే కంగారుగా అయిపోతుంది పూజా విధానం అయితే. 3ంటికి లేస్తే 6ంటికి కంప్లీట్ అయిందండి పూజ. ఇదిగోండి, సప్త శనివారాల వ్రతం. ఎన్నో కుటుంబాలు నిలబెట్టిన సప్త శనివారాల వ్రతం. శని దోషాలు ఏమైనా ఉంటే పోతాయండి. ఒకసారి చేయని వాళ్ళు మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది పూజ చేస్తే. ఈ పూజా విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.